హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు అయితే మనం కొత్త అచ్చగట్టు అంటే కొత్తగా అచ్చగట్టు ఇచ్చిన మళ్ళు ఉంటాయి కదండి, దాన్ని అనేది మనం ఈరోజు ట్రాక్టర్ తోటి ఎలా దున్నాలో చూపిస్తాను. ఎందుకనంటే ఎప్పుడైతే మనం కొత్త అచ్చగట్టు అంతకుముందు బీడున్న దానికి ఇట్లా ఒక 20 గుంటలు ఎకరం లాంటి మడి కట్టుకున్నప్పుడు మనం 4 మూలలు సమానంగా వచ్చేటట్టు కొట్టుకోవాలండి. ఇట్లా కొట్టుకోవడం వల్ల అది ఎంతైనా మనం బ్లేడ్ బట్టి స్టార్టింగ్ కొట్టించినప్పుడు దాదాపు కరెక్ట్ అనేది రాదు. మళ్ళీ మనం చిన్న ట్రాక్టర్ తోటి 23 సార్లు దున్నిన తర్వాత ఈ గొర్రెతోటి అనేది మనకు లెవెలింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే నేను మొత్తం ఇది 4 సార్లు అయితే దున్నాను. దున్నిన తర్వాత గొర్రె అనేది వేసాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గొర్రె దాదాపు 11 ఫీట్ల దాకా ఉంటుందండి, ఈ కేజీ నుంచి ఆ కేజీ దాకా. దీనివల్ల ఏమవుతుందంటే ఒక బంచ్ ఆఫ్ బాగా అంతా ఒక ట్రాక్టర్ అంతా మట్ట అనేది కొంచెం ఒకసారి ఇటు వస్తుంది, అటు పోతుంది. నీళ్ళలో అనేది అండు వల్ల మనకి ఈజీగా అనేది లెవెల్ అవుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఇది ఒక దాదాపు 20 గుంటలు ఉంటుందండి. 20 గుంటలు అంటే 50. ఇప్పుడు మనం ఇది తరగొట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇటున్న వాటరు అనేది అటు పోవాలని అంటే మనం అప్పుడే మన బ్లేడ్ అన్న అనేది వినోదన్న అయితే ఈ మట్ట అనేది చాలా వరకు అటు కొట్టిన తర్వాత ఏమైందంటే ఇటు నీళ్ళు ఎక్కువ ఆగడం వల్ల అటు నీళ్ళు పట్టడం లేదు. దానికి ఏం చేశానంటే ఫస్ట్ ఇరువాలు దున్నిన తర్వాత గొర్రు పట్టి లైన్ బై లైన్గా అక్కడున్న మట్ట అనేది ఇటు లెవెలింగ్ కొట్టించుకొచ్చాను. ఇక్కడ చూసుకున్నట్టయితే పోంగ అనేది గొర్రె అనేది ఇట్లా విడిచిపెట్టుకోవాలి. రాంగ్ అనేది ఎక్కడైతే మనకు ఎక్కువ ఎత్తువంపులు ఉందో అక్కడ నుంచి మట్ట అనేది ఇటు పట్టుకొచ్చుకోవాలి. ఇలాంటి కొత్త అచ్చగట్లు అనేది ట్రాక్టర్ దిగబడడానికి బాగా ఆస్కారం ఉంటుందండి. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ట్రాక్టర్ దిగబడినా మళ్ళీ స్టంట్స్ లెక్క ఒకటే టైర్ మీద లేపడం, ముందడుకు పోవడం ఇలాంటివి చేయడం వల్ల మనకు రిస్క్ అనేది బాగా ఉంటుంది. ఇలా కంప్లీట్గా లైన్ బై లైన్గా కొట్టడం దాదాపు మనకు 4 సార్లు దున్నదానికి 3 నుంచి 4 గంటలు కంప్లీట్గా ఈ కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి 4 గంటల టైం పట్టింది. మనం ఇది రెడ్ శాండ్ కాబట్టి దీనికి దాదాపు వర్క్ అనేది కొంచెం తక్కువనే అయింది. కానీ బండి మాత్రం 3-4 ప్లేసులో మాత్రం దిగబడింది. ఈ కంప్లీట్గా ఫస్ట్ గేర్లోనే ఈ సాల్ అనేది దున్నుతున్నాయి, ఎందుకంటే సెకండ్ గేర్లో బండి అనేది మూవ్ అవ్వట్లేదు. ఇటైతే మూవ్ అవుతుంది, అటు మట్టి లెవెలింగ్ కొట్టే కాడనైతే అది బండి మొత్తానికి మూవ్ కాలేదు. ఫస్ట్ గేర్ 14 RPM పెట్టి కంప్లీట్గా స్పీడ్గా తీసుకొచ్చాను. గొర్రు కొట్టడం అనేది చాలామందికి తెలియదండి. ఎందుకంటే ఈ గొర్రు అనేది మనం 1 ఇంచ్ తోటే మనకు మిర్రా అనేది అవుతుంది. మిర్రా అంటే కంప్లీట్గా మొత్తం మడంతో ఒక లెవెల్ ఉండి ఒక కాడ మట్టి ఎక్కువ అవడం, అలాగే మనకు దాని మీద కొన్ని వాటర్ పట్టకపోవడం. ఇది లైన్ బై లైన్ కొడితేనే మనకు గొర్రె అనేది కరెక్ట్ వస్తుంది. మొత్తం గొర్రె కొట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక రౌండ్ వేయడం, ఇట్లా ఎడ్జ్లో పోవడం వల్ల మళ్ళీ అది మిర్రై మనకు చాలా వరకు ఇబ్బంది అవుతుంది. కరెక్ట్లా రావాలని అంటే ఒక ఎకరానికి మనం ఒక గంటలో అయితే గొర్రె అయితే కొట్టచ్చు. ఒక్కసారి అయితే ఇరువాలు అయితే 2 గంటలు అనుకోండి. ఇప్పుడు ఆ కనిపించే మూలకు మాత్రం మనకు వాటర్ అనేది అసలుగా పట్టడం లేదు. కొంచెం ముందటికి వెనుకకు గొర్రె కొట్టడం వల్ల మనకు వాటర్ అనేది వస్తుంది. కొత్తగా ఈ గొర్రె కొట్టే వాళ్ళకి, బిగినర్స్ అనే వాళ్ళకైతే ఈ గొర్రె కొట్టడం అనేది తెలియదు. ఎందుకంటే వాటర్లో 1 ఇంచ్ తోటి ఈ మట్టి అనేది అటుపోతుంది, ఇటు వస్తుంది. ఈ కొత్తగా అచ్చు కట్టడం దానికి మనకు కంప్లీట్గా వేరే ప్రతిసారి పొలం దున్నే మళ్ళకు మాత్రం మనకి ఇంత టైం పట్టదండి. ఇది కొత్త అచ్చు కాబట్టి దీన్ని మనం వాటర్లో చేయడం వల్ల మనకు కరెక్ట్గా దొరుకుతుంది. లేదు అని అంటే మళ్ళీ నాటేసే ముందు మనం అప్పటిదప్పుడు దున్ని కొడదామంటే మళ్ళీ వాళ్ళు వర్కర్స్ నాటేసే వాళ్ళు అనేది తొందర పెడతారు, మనకు కరెక్ట్ లెవెలింగ్ రాదు. మనం ఒక్కరోజు కరెక్ట్ చూసుకోకపోతే కంప్లీట్గా మన పొలం అనేది మళ్ళీ 6 మంత్స్ దాకా మనకు పారడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకనంటే మనకు టైం ఉన్నప్పుడు ఒక 15 రోజులు, నాటుకు 15 రోజుల ముందే మనం అనేది మడ అనేది లెవెల్ చేసుకుంటే మనకు ఆ రోజు గొర్రె వేయకపోయినా అటు నాగలతో దున్నినా మనకు మడ అనేది లెవెల్ అవుతుంది. చూసారు కదా, వాటర్ అనేది నైట్ అంతా వాటర్ పెడితే ఒక కంప్లీట్ సగమే పట్టిందండి. దాన్ని నేను 4 సార్లు దున్నిన తర్వాత కొంచెం ఎక్కువ పట్టాయి. ఇక కొంచెం ముందటికి వెనుకకి మొత్తం గొర్రెతోటి కొట్టడం వల్లనే మనకు మడ అనేది లెవెల్ అయింది.
చూసాం కదా మడ అనేది కొత్త అచ్చకట్ట అనేది మడ ఎలా లెవెల్ కొట్టాలో మనం కంప్లీట్గా వాటర్ అనేది 4 మూలలు పడేటట్టు కొట్టుకుంటేనే మనకు అనేది అప్పుడు నాటేయింగ్ అనేది మనకు చాలా వరకు ఈజీగా అవుతుంది. లేకపోతే అప్పటిదప్పుడు కొడతాంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఇలా అయితే లైన్ బై లైన్ 4 సార్లు దున్ని గొర్రుతోటి కొట్టుకోవడం వల్ల మనకి ఈజీ అయిపోయింది. మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సాయి పటేల్.